ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా ఇది ఆకాశ్ సార్ ఇచ్చిన డాక్యుమెంట్. మిమ్మల్ని క్షుణ్ణంగా చదివి ఆ తర్వాత సైన్ చేయమని మరీ చెప్పారు సార్. అంత చదవడానికి ఏముంది ఇందులో? అంటే ఇన్ని రోజులు మీరు బిజినెస్ పార్ట్నర్గా ఉన్నారు కదా, ఇక నుంచి మీకు కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని లీగల్గా చేయించిన డాక్యుమెంట్ ఇది. ఓ, ఈ డాక్యుమెంట్ రెడీ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందా? అంటే ఇది మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా సార్? కంపెనీనే వద్దనుకుని వచ్చాను, ఇంకందులో వాటా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను? మీలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోతారని ఎప్పుడూ అనుకోలేదు సార్. నాతో సహా కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ షాక్లో ఉన్నారు సార్. కారణం ఏంటో తెలియదు కానీ మీ మీద ఆకాశ్ సార్ చాలా కోపంగా ఉన్నారు. అసలు మీ పేరు పలకడానికి కూడా ఇష్టపడటం లేదు. అప్పటికి నేను సూర్య సార్ లాంటి మంచి పార్ట్నర్ని దూరం చేసుకోవద్దని ధైర్యం చేసి ఆకాశ్ సార్కి సలహా ఇస్తే నా మీద సీరియస్ అయ్యారు సార్. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని పార్ట్నర్ని చేసుకుంది నేను లేకపోతే అతనికి ఈ హోదా అధికారం ఏదీ ఉండదు. అలాంటి మనిషి గురించి నువ్వే కాదు ఆఫీస్లో ఎవ్వరూ మాట్లాడకూడదని అల్టిమేటం ఇచ్చారు సార్. నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్, బట్ ఎవరు చెప్పినా వినే పొజిషన్లో ఆకాష్ లేడు. దయచేసి నా గురించి మీ ఆఫీసులో మాట్లాడొద్దు. అంటే సార్ మీ మీద అభిమానం కొద్దీ. అభిమానం ఉండాల్సింది మీకు కాదు. అయినా ఆకాష్ కోపం గురించి నాకు తెలుసు. ఇప్పుడు ఆ విషయాలేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు లేకపోవచ్చు సార్, కానీ మీ వర్క్ మీ స్టామినా తెలిసిన మాకు మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు చిన్న ఫీల్ ఉంటుంది కదా సార్. మీరు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారని ఆకాశ్ సార్కి పోటీగా వస్తున్నారని కూడా తెలిసింది. దానికైనా ఇంకా సీరియస్గా ఉన్నారు సార్. నేను ఎప్పటికీ పోటీ కాదు. ఆకాష్ లానే ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఎదగాలనుకుంటున్నాను. మీ బాస్కి ఈ విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి. సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రవిప్రకాష్, సార్ నేను ఆ కంపెనీలో సెక్యూరిటీగా జాయిన్ అయినా ఆకాష్ అడిగితేనే పార్ట్నర్ అయ్యాను. ఏ రోజు డబ్బు కోసం హోదా కోసం ఆశపడలేదు. ఆకాష్ పంపిన డాక్యుమెంట్ మీద సైన్ చేసినా చేయకపోయినా నేను ఎప్పటికీ అతని బిజినెస్ని డిస్టర్బ్ చేయనని కూడా చెప్పండి. అలాగే సార్, ఉంటాను. మన మధ్య దూరాన్ని ఎప్పటికీ దగ్గర కానివ్వకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని అర్థమవుతుంది ఆకాష్. నీ డెసిషన్ ఏదైనా నేను గౌరవిస్తాను. అత్త, రేపు కూడా నువ్వు బయటికి వెళ్తే నాకు ఒకసారి చెప్పు, నేను కూడా వస్తాను. సరిపోయింది. అత్త వెళ్ళేటప్పుడు మామయ్యకే చెప్పదు, నీకెందుకు చెప్తుందే? నేను వస్తా లేవే. నువ్వెందుకమ్మా, నాకు అత్తతో వెళ్ళడమే ఇష్టం. అర్థమైంది. అత్తతో వెళ్తే నీ మొగుడిని చూడొచ్చనే కదా. వదిన గారు, మీరేం మాట్లాడాలనుకున్నా అడగాలనుకున్నా డైరెక్ట్గా నన్నే అడగండి. అంతేకాని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నా మీద నిందలు వేయొద్దు. నిందలేమున్నాయమ్మా? నువ్వు చాలాసార్లు ఏదో పని మీద బయటికి వెళ్ళి సూర్యాని కలవలేదా? మా తమ్ముడు మిమ్మల్ని చూడలేదా? అక్క, మీరు మాట్లాడుకోవడానికి వేరే టాపిక్కే లేదా? ఇక నేను వర్క్ చేసుకుంటున్నాను, కాసేపు సైలెంట్గా ఉండండి. మే కమిన్ సార్? ఎస్. నమస్తే సార్.
చెప్పిన పని అయిందా? ఎస్ సార్, మీరు చెప్పినట్టే సూర్య గారితో సైన్ చేయించాను. డాక్యుమెంట్ మొత్తం క్లియర్గా చదివారా? చదివారు సార్. పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అయిందని, ఇక అతనికి మన కంపెనీకి ఏ సంబంధం లేదని క్లియర్గా చెప్పారా? చెప్పాను సార్. అంతా విన్న తర్వాతే సంతకం పెట్టారు. ఏమైనా అన్నాడా? ఇక అవన్నీ ఎందుకులే సార్, సంతకం పెట్టారు కదా, మిగిలిన విషయాలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మంచి చెడులు మేం చూసుకుంటాం కానీ మా అల్లుడు ఏమన్నాడో అది చెప్పు. అంటే అది చెప్పు, ఏమన్నాడు? అగ్రిమెంట్ డాక్యుమెంట్ చూడగానే ఒక్కసారిగా కోపంగా సర్రున పైకి లేచారు సార్. అగ్రిమెంట్ చేసుకోవడం క్యాన్సిల్ చేసుకోవడం అంత వాడిష్టమేనా? అంటే మీ ఇష్టమేనా అన్నట్టు నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టారు సార్. ఏంటి సూర్య అలా అన్నారా? అవును మేడం. అంతేకాదు సార్, ఆ చెత్త కంపెనీలో వాటా ఉంటే ఎంత లేకపోతే ఎంత, 4 రోజుల్లో అంతకుమించి పెద్ద కంపెనీ స్టార్ట్ చేస్తున్నానని ఎంత పొగరుగా ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పారో తెలుసా సార్? ఆ మాటలు విని షాక్ అయినా నేను, అదేంటి సార్ అలా అంటారు, సెక్యూరిటీ గార్డుగా ఉన్న మీరు బిజినెస్ పార్ట్నర్ అయ్యారంటే బోడి వాడిదేంటి, ఆ కంపెనీ స్థాయికి ఎదగడానికి కారణం నేను వచ్చిన తర్వాత చూసిన లాభాలు ముందు నుండి లేవు, నేను లేకపోతే ఆకాష్ లేడు వాడి కంపెనీ లేదని ఎంతో నీచంగా. చాలు, నువ్వు బయలుదేరు. అలాగే సార్. విన్నావా కావేరి, మీ ఆయన నన్ను ఎన్నెన్ని మాట్లాడుతున్నాడో? మా ఆయన కన్నా ముందు ఆయన నీ ఫ్రెండే కదా మావయ్య. కానీ నాకు మాత్రం నీకంటే ఎవరూ ఎక్కువ కాదు. నీ తర్వాతే ఎవరైనా. నిన్ను అవమానించింది ఎవరైనా సరే, చివరికి నా భర్త అయినా సరే నేను క్షమించను, సహించను. విన్నావా తమ్ముడు, నా కూతురు ఏమన్నదో? ఆయన వాళ్ళ అభిమానం అంటే ఇది. నీకిష్టం లేదు కాబట్టి తన భర్తను కూడా వద్దనుకుంటుంది. కానీ కొంతమందికి ఆ పట్టు పంతం రోషం ఏదీ ఉండదు. కేవలం తమ కోసం తాము ఆలోచించుకునే స్వార్థం తప్ప. ఇన్నాళ్ళు నువ్వు నా ఫ్రెండ్ అని చేరదీసి నెత్తిన పెట్టుకున్నందుకు ఆ మహానుభావుడు ఎంత పని చేశాడో చూడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు నీకు పోటీగా వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. నిన్ను ఢీ కొట్టడమే కాకుండా నిన్ను తొక్కి ఎదుగుదామని సవాల్ ఒకటి. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని నీ మీదకి ఉసిగలుపుతున్నట్టుంది మామయ్య. వెనక నుంచి నీడలా తోడుగా నీ మీదకి పోటీకి దింపుతున్నట్టుంది. సవాల్ చేసినంత మాత్రాన, పోటీకి దిగినంత మాత్రాన గెలుస్తాడని నమ్మకం లేదుగా కావేరి. స్నేహంలో మోసపోయాను, బిజినెస్లో మాత్రం నేనేంటో నిరూపిస్తాను. సూర్య ఆకాష్ గురించి ఎప్పుడు ఇలా మాట్లాడరు. అయినా మేనేజర్ ఎందుకు ఇలా చెప్తున్నాడు? అంటే మేనేజర్కి సూర్య అంటే ఇష్టం లేదా? లేక ఎవరైనా మేనేజర్తో కావాలని ఇలా చెప్పిస్తున్నారా?